అయితే అసలు అస్మా అంటే తెలంగాణలో ఉన్నటువంటి గడప గడప మా ఇంటి ఆడబిడ్డ అనుకుంటారు. ఎందుకు వాళ్ళ ఇళ్లలో కూడా నిరుద్యోగులు ఉంటారు, నిరుద్యోగ సమస్య ఉంది. ఈ పిల్ల ఏడా కనబడ్డ నిరుద్యోగుల హక్కుల కోసం మాట్లాడుతుంది, అరెస్టులు అవుతుంది, దెబ్బలు తింటది, అవన్నీ. కానీ ఎందుకక్క ఇంత సడన్ గా నీ మీద అసలు ఈ ట్రోల్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఎందుకు వచ్చినాయి ట్రోల్స్? నువ్వు నిరుద్యోగిగా ఫైట్ చేస్తున్నప్పుడు లేని ట్రోల్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? నిరుద్యోగం అనేది ఒక సెంటిమెంట్. తెలంగాణ సెంటిమెంట్ ఎట్లనో, నీళ్లు నిధులు నియామకాల మీద వచ్చిన తెలంగాణ ఎట్లనో, అందులో నియామకాలు ఒక సెంటిమెంట్. నియామకాలని చాలా కీలకం తెలంగాణలో. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అది దాంట్లో మనోళ్ళే ఉన్నారు మొత్తం తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు, వాళ్ళ తల్లిదండ్రులు. ఆ ఎమోషన్ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ మనల్ని ప్రత్యక్షంగా అనలే, మనం పవన్ కళ్యాణ్ని ప్రత్యక్షంగా అనలే. ఒక మాట ఏంటంటే దొరలడం ఏంది, తమ్ముడు అంటే తప్పేం కాదు. ఇప్పుడు కూడా తమ్ముడు అంటే ఆ ఘటన తర్వాతనే నీ మీద టార్గెట్, ఆ ఘటన తర్వాతనే ఎప్పుడైతే తమ్ముడు పవన్ కళ్యాణ్ నేనని అన్నను, ఆహా తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటావా నువ్వు, నీ వయసు ఏంది, నీ కథ ఏంది, సరే నేను తమ్ముడు అన్నా, నేనేమన్నా ఇంకొక మాట అన్నా, తమ్ముడు అని అన్నా కదా ముందర కూర్చోబెట్టిన. ఇప్పటికీ నేను తప్పని ఒప్పుకోవట్లేదు తమ్ముడు అనడం, అస్సలు కాదు. ఒక సోదర భావంతో తమ్ముడు అంటే తప్పేముంది? దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు లాగునింతాలతోన మాగులింతాలతోన నన్ను ఫాలో చేసి నా ఐడి కింద మొత్తం బ్యాడ్ కామెంట్స్ పెట్టడము. ఇంకొకటి, నేను ఎక్కడ కూడా కామెంట్ బాక్స్ ఆఫ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడాలి, మనోళ్ళు చూడాలి. అది తెలంగాణ వాదులు. ఇట్లాంటి పార్టీ తెలంగాణలో ఉంటే ఏం జరుగుతుందో ప్రజలందరూ కూడా గమనించాలి. తెలంగాణ ఆడబిడ్డనైన మనల్ని, నిన్ను కూడా నన్ను కూడా గౌరవించలేని ఇలాంటి జన సైనికులు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టి ఏం పొడుస్తారు అంటే ఇదేమన్నా కీచకవదనా? ఆడవాళ్ళని లాగుతారా? ఏం పురాణాల లెక్క ఇతిహాసాల లెక్క జుట్లు బట్టి లాగడం, కొంగులు బట్టి లాగడం అనుకుంటున్నారా? చీరలు లాగడం అనుకుంటున్నారా? తోలు తీస్తాం. అదే కలియుగంలో చాకలి ఐలమ్మ పుట్టింది, ఝాన్సీరాయి పుట్టింది, రుద్రమదేవి పుట్టింది. వీళ్ళందరూ పుట్టిన నేల మీద మేము పుట్టినాం. మరి మేమందరూ పుట్టిన దగ్గర మీరు మమ్మల్ని అణిచివేసే ప్రయత్నాలు చేస్తే ఊకుంటామా? చూస్తారా? మరో సమ్మక్క సారక్క రూపాలను చూస్తారా? దమ్ముందా? మేము మీరు ఇన్ని ట్రోల్స్ చేసినా మేము వెనకడికి వేయలేదు కదా ఎక్కడ కూడా. నువ్వు కూడా వేయలేదు, నేను కూడా వేయలేదు. ఛాలెంజ్కి సిద్ధమని చెప్తున్నాం. ప్రాణాలు పోయినా పర్లేదు అంటున్నాం మనం. నిజానికి వాళ్ళు ఈ ట్రోల్స్ వల్ల నిన్ను నన్ను ఏకం చేసిందని అప్పటిదాకా మనం ఎప్పుడు కూడా మాట్లాడుకోలేదు. అసలు నిన్ను నన్ననే చాలా మందిని ఏకం చేసిరు వాళ్ళు. అందుకు మాత్రం ఇంకొకటి, మన పుణ్యమా అని తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్ ఏర్పడ్డది చాలా మందికి. కానీ జనసేన ఆఫీస్ లో మాత్రం తెలంగాణ లేరు. ప్రేమ్ కుమార్ వీళ్ళంతా నిన్న ఏదో పదవులు వచ్చినాయి వాళ్ళకి. కాదు, నాకేమనిపించింది అంటే వాళ్ళు ఇంత పూర్తి ఆంధ్రులనే తెచ్చి వాళ్ళ పార్టీలో నింపుకునేది పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు నేను చెప్పిందే కదా, తెలంగాణలో పెట్టినప్పుడు తెలంగాణలో ఉండాలి కదా నీ ఆఫీస్ లా, తెలంగాణలోకి ఇవ్వాలి కదా పదవులు ఏది ఇచ్చినా. మరి ఆంధ్రోళ్ళకి ఎందుకు కట్టబెట్టినావు? నువ్వు ఏం కానప్పుడే నువ్వు ఆంధ్రోళ్ళకి చిన్న ఆఫీస్ బాయ్ నుంచి కూడా మొత్తం ఆంధ్రోడే ఉన్నాడు అక్కడ. తెలంగాణోడు ఎవరు లేరు. చూపియమని చెప్పండి తెలంగాణలో ఎవరు ఉన్నారు. వస్తాం. మనం ఏం చేయాలి? ఇంకో పని తెలుసా? అసలు మనము సైబర్ క్రైమ్కి అటు ఇటు తిరుగుతున్నాం. అట్లా కాదు, కంప్లైంట్లు పట్టుకోయి ఫస్ట్ మనం జనసేన ఆఫీస్కే పోవాలి. నా టార్గెట్ అది ఉంది. ఫస్ట్ అటే పోవాలి మనం. మీ వల్ల మేము నష్టపోతున్నాం, మీ వల్ల మాకు ట్రోలింగ్కి గురవుతున్నాం, మీ జనసేన సైనికులకి చెప్తారా, ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటారా లేదా అని చెప్పేసి ఆఫీస్కి పోయి కంప్లైంట్ ఇవ్వాలి మనం. వాళ్ళ బాధ్యత కదా, ఏం రాకుండా చేయడం వాళ్ళ బాధ్యత. ఇంకొకటి ఏంటంటే, అది జనసేన ఆఫీసు తెలంగాణలో ఉంది కానీ జనసేన పదవులు వాళ్ళు ఏవి కూడా తెలంగాణ వాదులకు ఇవ్వలేదు. మొత్తం ఆంధ్రోలో ఇప్పట్టుకున్నారు. అట్లాంటిది నువ్వు తెలంగాణలో మీ జనసేన గెలిస్తే ఆంధ్రోడు కాకుండా తెలంగాణోడే సీఎం అవుతాడని ప్రకటిస్తారా? ఉన్నోళ్ళందరూ ఆంధ్రోళ్ళు అయితే తెలంగాణోడు ఎక్కడికి? అదే తనీష్ అవుతాడు, అదే సాగర్ అవుతాడు, అదే వాళ్ళే అవుతారు. ఇక వాళ్ళే అవుతారు, మనోళ్ళు ఎవ్వరు కారు. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కనీసము మొన్న చెప్పిన మాట మీద కూడా లేని పవన్ కళ్యాణ్ గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెప్పిండు స్వయంగా తనే మీడియా ముఖంగా, తెలంగాణలో జనసేన గెలిస్తే, జనసేన పార్టీ గెలిస్తే తెలంగాణలోనే ముఖ్యమంత్రి అవుతారు అని. తెలంగాణలోకి ఫస్ట్ చిన్న అక్కడ కెమెరామ్యానో ఆఫీస్ బాయ్ పదవి ఇవ్వండి. ఫస్ట్ ఉపాధులు లేక చచ్చిపోతున్నారు నిరుద్యోగులు. ఫస్ట్ వాళ్ళని ఇచ్చేయండి. ఏ స్టాండ్ తీసుకున్నారు, ఏం కథ? మీరు ఏం తీసుకోకుండా మేము తెలంగాణలో గెలుస్తామంటే గెలవండి, మంచిదే కదా. మీరు ఆఫీస్ పెట్టాలి, మీరు తిరగాలి, మీరు ఓడిపోవాలి, మిమ్మల్ని మేము ఓడగొట్టాలి. నా టార్గెట్ అదే. నేను అదే. వాళ్ళే వచ్చి మనల్ని ప్రతిసారి గిచ్చుతున్నారు, గెలకట్లేదు. వాళ్ళ సినిమా డైలాగులన్నీ గిచ్చితే గిల్లించుకోవాలి. సరే రండి, మీ సంగతి ఇప్పుడు అసలు ఆడ కాదు, సోషల్ మీడియాలో కాదు. నిన్ను చంపుతాము, నడికేస్తాము, పొడి చేస్తాము. దమ్ముంటే ఎదురుగా రండి.
మనం ఎప్పుడు సోషల్ మీడియా వరకే లేం కదా, మనం Field లో ఉన్నాం మనం. ఫీల్డ్ ప్రెస్ క్లబ్ లో మేము మీటింగ్ పెడుతున్నాం. దమ్ముంటే మీరు రారి, ఈ ట్రోలర్స్ ఎవరెవరైతే ఉన్నారో మీరు వచ్చి పెట్టుర్రి మీటింగ్. వాళ్ళకి మొహం ఉంటుందా? అదే అంటున్నా, వాళ్ళకి మొహం ఉంటుందా? మీరు మాకు ట్రోల్ చేస్తున్నారు, మీరు మా ఫోటోలు అసభ్యంగా చిత్రీకరిస్తున్నారని మేము ప్రెస్ మీట్ పెట్టినాము. మీకు దమ్ముంటే మీరు పెట్టుర్రి. అవును మేమే పెట్టినాం, మేమే ట్రోల్ చేసినాం, మేమే పోస్టర్లు క్రియేట్ చేసినాం అని దమ్ముంటే ధైర్యంగా తుక్కు తుక్కు చితక్ కొడతారు వాళ్ళని. మీ ఇంట్లో ఆడవాళ్ళు, మీ పెళ్ళం, తల్లులు, మీ గర్ల్ ఫ్రెండ్లు, మీ గర్ల్ ఫ్రెండ్లు, మీ అమ్మ, మీ చెల్లె, మీ అక్క ఎవరైతే ఉంటారో తుగ్గు కుక్కను కొట్టినట్టు కొడతారు. అందుకే మీకు దమ్ము లేకనే మీ ఒరిజినల్ పేర్లు కూడా పెట్టలేము మీరు ఐడీస్ కి. మొఖాలు లేవు. తెలుగు సాహిత్యం పరువు తీస్తున్నారు, మొత్తం తెలుగు సాహిత్యం పేర్లు పెట్టి. చెప్తున్నా కదా, ఒరిజినల్ ఐడీస్ తోనే ఎవ్వరు లేరు. దొరికితే మాత్రం చింతపండు చేస్తాను నేను ఖచ్చితంగా. తెలంగాణ ఆడబిడ్డ పవర్ ఏందో చూపిస్తా నేను. ఇప్పటిదాకా జస్ట్ చెప్తున్నా నేను, కొడతా తంతా నరుకుతా ఇదంతా చెప్పుడు వరకే అవుతుంది. ఖచ్చితంగా తన్ని చూపిస్తాను నేను. అది అయితే ఇక్కడ మళ్ళా చాలా సెన్సిటివ్ క్వశ్చన్ ఇది. అలాంటి ఫొటోస్ చూసినప్పుడు ఒక ఆడపిల్లగా నేనే బాధపడ్డా నీ ఫొటోస్ విషయం. నేను నీకు ఇంతకుముందు ఒక గ్రూప్ కూడా చూపించిన, అందులో నీ గురించి కూడా అశ్లీలంగా వాళ్ళు ఒక క్లోజ్డ్ గ్రూప్ పెట్టి నన్ను యాడ్ చేసి నీ ఫోటోల గురించి నా ఫోటోల గురించి గలీజ్గా మాట్లాడుతున్నా. సో ఇవన్నీ చూస్తే ఏదో ఒక సందర్భంలో కనీసం రాత్రిపూట నిద్రపోయేటప్పుడు అన్న గుర్తొచ్చి బాధ అనిపించిన సందర్భం. అసలు నాకు నిద్రనే పట్టలేదు. నీకు ఎన్నోసార్లు కాల్ చేసిన నేను నిద్ర పట్టక. అదే తులసక్కని వందల సార్లు నైట్ టైం నువ్వు ఏ టైం అనే చెయ్యి. ఆ ట్రోల్స్కి, ఆ ఫొటోస్కి, ఈ కామెంట్స్కి నిద్ర కూడా పోని రాత్రులున్నాయి. అసలు నిద్ర పట్టక ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. చెల్లెతో చెప్పుకోవాలా, తను అంతా ఆలోచించే ఇది కాదు. ఎవరికి చెప్పుకోవాలా, ఏమనంటే నువ్వు తెచ్చుకున్నదే కదా, నువ్వే అన్నావు కదా అని చెప్పేసి అట్లా అంటారేమన్నా భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడదాన్నే అంటారు ఫస్ట్. నువ్వే కదా స్టార్ట్ చేసింది ఫస్ట్. అంటే మాట్లాడొద్దా అమ్మాయిలు, మాట్లాడొద్దా మహిళలు, బయటికి రావద్దా అంటే మాట్లాడడమే తప్ప ఇంకేం చేయాలి? అసలు నేను ఏదో బూతు కూడా తిట్టలే, లాగినంత తిట్టలే, అరే అనలే, ఒరే అనలే, తమ్ముడు అని అన్నా. దానికే ఇన్ని కామెంట్స్ పెడితే మరి మీ నాయకుడు ఏవేవో వీడియోలు చేస్తున్నాడు, ఏవేవో మాట్లాడుతున్నాడు. మరి మా మీద జరిగే ట్రోలింగ్స్ గురించి మీ నాయకుడికి తెలియదా? పవన్ కళ్యాణ్కి తెలియదా? ఒక్క మాట మాట్లాడలేదు. సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడతాడు, తెలంగాణలో జనసేన పార్టీ సీఎం గురించి మాట్లాడతాడు, అన్నీ మాట్లాడతాడు. ఆయన సినిమాల గురించి మాట్లాడతాడు, మీ అయ్య జాగిరా అంటే. సుగాలి ప్రీతి విషయంలో కూడా మళ్ళీ మనం ఖచ్చితంగా గుర్తు చేయాలి, ఆ తల్లి మన కోసం నిలబడ్డది. అవును, నీ విషయంలో కూడా. సో ఆమెను కూడా ఒక విక్టిమ్, ఆమెను కూడా ఈయన ఏదో ఆమె మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతిసారి తన చేతులు దులుపుకొని నేను వాళ్ళకి అన్ని చేసినా అంటాడు. ఏం చేసిండు? అన్ని చేసినా అంటే ట్రోలింగ్స్ చేసిండని. అదే చెప్తున్నా, వాళ్ళ టీం. అందుకే మొన్న అన్నది కదా, నాకు ఒక్కరోజు డీజీపీగా అవకాశం ఇవ్వండి, నా పదవి చూపిస్తా అని. అట్లా మంచి మంచి మాట అది. ఒక్కరోజు అవకాశం ఇస్తే ఏం చేయగలమో చూపిస్తాం మేము కూడా. ఇప్పుడు మనం కూడా అదే అంటున్నాము, దమ్ము ఉంటే పవన్ కళ్యాణ్ మాట్లాడతారా, వాళ్ళ సైనికులు మాట్లాడతారా, ఎదురుగొచ్చి మాట్లాడండి. అదే ఏంది అమ్మాయిలమన్న గౌరవం లేకుండా కూడా మొత్తం ఇక అవి చెప్పుకుంటామా మనము? బట్టలు లేకుండా ఫొటోస్, వాళ్ళతో ఫొటోస్, వీళ్ళతో ఫోటో, మార్ఫింగ్లు, అసలు ఇష్టరీతిగా చేసారు. ఏ ధైర్యంతో చేస్తారు? అసలు ఉమెన్ కమిషన్లు ఉన్నాయి అనుకుంటున్నారా, లేవనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? అసలు మేము పోయి ఈ ఫొటోస్ తోటి, ఐడీస్ తోటి ఒక కంప్లైంట్ ఇస్తే మీ బతుకులు ఏమైతాయి? ఎంత ధైర్యం ఉంటే మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో మమ్మల్ని కూడా యాడ్ చేసి మమ్మల్ని చిత్రహింసలు పెడతారు? అది ఎంత మెంటల్ హరాస్మెంట్? మీరు అందరు ఏపీకి సంబంధించిన వ్యక్తులు దాంట్లో ఉండి, జన సైనికులు ఉండి మమ్మల్ని యాడ్ చేసి మరి మా ఫోటోలు ట్రోలింగ్ చేసుకుంటా మమ్మల్ని నీచంగా మాట్లాడుతున్నారు. ఎట్లా తీసుకోగలుగుతాము? మనకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. అసలు ఎంత డ్యామేజ్ జరుగుతుంది మనకి, అదంతా వీళ్ళు గమనిస్తున్నారా? మానసికంగా కృంగిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఏంది అసలు నా జీవితంలో ఏ ఆడపిల్లైనా సరే మన పేరెంట్స్ తిడతారా, అట్లా మన బంధువులు తిడతారా, మన చుట్టుపక్కల వాళ్ళు తిడతారా? వీళ్ళు ఎందుకు తిడతారు? మనం ఎక్కడా పడని మాటలు వీళ్ళ దగ్గర ఎందుకు పడాలి? అంటే సిస్టమ్ అంటే భయం లేదా? మహిళలకి ఇన్ని రక్షణ చట్టాలు వచ్చినాయి, ఇన్ని కమిషన్లు వచ్చినాయి, అయినా సరే వీళ్ళకి భయం లేదంటే ఎందుకు లేదు? వ్యవస్థ లోపమా, డిప్యూటీ సీఎం లోపమా, సీఎం లోపమా, ఎవరి లోపం ఇది? అది తెలుసుకోవాల్సిన బాధ్యత మనదే.
దుంకిన తర్వాత చివరి వరకు మనం పోవాల్సిందే, తగ్గొద్దు ఎక్కడ కూడా. అయితే ట్రోలింగ్ విషయం మాట్లాడతా మళ్ళా నేను. నువ్వు